ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం తిరుమలాయపాలెంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఎందరో కవులు, కళాకారులు, ఉద్యమకారులు, విద్యార్థుల బలిదానం వల్ల వచ్చిన రాష్ట్రాన్ని ఒక కుటుంబం స్వార్థం గురించి వాడుకుంటుందని అన్నారు. తెలంగాణ వస్తే బతుకులు మారుతాయన్నది కలగానే మిగిలిందని అన్నారు. గడిచిన 9 ఏళ్లలో ఎన్నో మాయమాటలు చెప్పి ప్రజల్ని దోచుకుందన్నారు. ఎన్నికల ప్రచారంలో ఇంద్రలోకాన్ని చూపిస్తూ మభ్యపెడుతున్నారని అన్నారు. తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీని కాదని కేసీఆర్కి అప్పగిస్తే ధనిక రాష్ట్రాన్ని 5.5 లక్షల కోట్ల అప్పుల పాలు చేశారని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఇందిరమ్మ ఇళ్లతో పాటు నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. మీ శ్రీనన్న నన్ను దీవించాలని మనస్ఫూర్తిగా చేతులు జోడించి మీ అందరినీ అభ్యర్థిస్తూ, ఇందిరమ్మ రాజ్యం వస్తే ఈనాడు 1300 కొంటున్న గ్యాస్ మొద్దు కేవలం 500 రూపాయలకే ఇస్తుంది. ఇందిరమ్మ రాజ్యం వస్తే నా ఆడబిడ్డలు ఆర్టీసీ బస్సులో రాష్ట్రమంతా ఉచితంగా 1 రూపాయి ఛార్జీ కట్టకుండా ప్రయాణం చేయొచ్చు. ఇందిరమ్మ రాజ్యం వస్తే నా రైతన్నలకి ఒకేసారి 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తుంది. ఇందిరమ్మ రాజ్యం వస్తే నా రైతన్నలకు, కౌలు రైతన్నలకు ప్రతి సంవత్సరం ప్రతి ఎకరాకు 15,000 రూపాయలు రైతు భరోసా ఇస్తుంది. మీ గుండెల్లో ఉన్న ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చుకోవాలని మీ శ్రీనన్న